ఎల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో 17,82,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక మున్సిపల్ పాలక వర్గంతో కలిసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎల్లాపూర్ మున్సిపల్ పరిధిలో గత 5 సంవత్సరాల క్రితము గ్రామ పంచాయతీ మార్చుకుంటూ ఎల్లాపూర్ మున్సిపల్ ఏర్పడి 5 సంవత్సరాల కాలానికి కంప్లీట్ చేసుకోబోతామని జనవరి 25 రోజు ఆ సందర్భంగా ఈరోజు మున్సిపల్ పరిధిలో 17 మంది కౌన్సిలర్లు, అందులోనే చైర్మన్, వైస్ చైర్మన్. ఈరోజు నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 సంవత్సరాలు మూడోసారి కొనసాగుతాము. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తూ మీరంతా చదువుకున్నవారు, తెలిసిన వారు, మేధావులు గమనిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మున్సిపల్ పరిధిలో ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ, అన్ని పార్టీల కౌన్సిలర్లు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో బ్రహ్మాండమైనట్టుగా అభివృద్ధి చేసినని చెప్పి చెప్పాలని చెప్తాను. ఎందుకంటే ఎలక్షన్ ఒకటి, పార్టీ ఒకటి, అభివృద్ధి ఒకటి. ప్రజలకు జవాబుదారీగా పనిచేసినప్పుడే ప్రజలు గుర్తిస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడే మళ్ళీ గుర్తిస్తారు. మనకు ఓట్లు వేసి గెలిపించి మన బాధ్యత పెట్టరు, ఎలక్షన్లో నిలబడతారు, అందరికీ గమనించి ఆలోచన చేసి ఓట్లు వేస్తారు. వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ అమలు చేయకుండా ఎప్పటికప్పుడు వారి సమస్యలని ప్రజల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి అభివృద్ధి చేయవలసిన బాధ్యత నాయకులపై ఉన్నది, నాయకులపై ఉన్నది. కాబట్టి ఈరోజు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే నియోజకవర్గాన్ని పటాన్చెరు నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు, 3 గ్రేటర్ డివిజన్లు, 4 మండలాలు ఎక్కడికక్కడ ప్రణాళికబద్ధంగా ఆ గ్రామాల అవసరాలను బట్టి, ఆ మున్సిపాలిటీల అవసరాలను బట్టి, గ్రేటర్ డివిజన్ అవసరాలను బట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వారికి ఆయా ప్రాంతాల అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు తీసుకునే సహాయాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఇనాగ్రేషన్ జరుపుకోవడం జరిగింది. మరి ఆ ఇనాగ్రేషన్లో మరి ముఖ్య అతిథిగా మా మైపాల్ గారు రావడం జరిగింది. మరి వైస్ చైర్మన్ గారు, మా తోటి కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు, మరి స్టేజ్ పై ఉన్న పెద్దలందరూ కూడా, మరి మా ఎల్లాపూర్ ప్రజలందరూ ఇక్కడ ఉన్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు గురువర్యులు హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గోపాల్ అన్న గారికి, మైపాల్ అన్న గారికి, మీరందరూ సపోర్ట్తోనే మేము ఈరోజు ఎల్లాపూర్ మున్సిపాలిటీ ఇంత అభివృద్ధి పాటలో తీసుకొచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా పార్టీ అధికారులు మా దగ్గర ఏమీ లేకుండా ఈ రోజు కూడా ప్రతి ప్రోగ్రాంలో కూడా ఏ ఇబ్బందులు జరగకుండా మరి మంచి డెవలప్మెంట్ జరుగుతున్నామని మా ఎల్లాపూర్ ప్రజలందరికీ కూడా
ఎంతో